చేసాం. ఇప్పుడు పిల్లలు పుట్టారు కాబట్టి ఏదో ఒక చోట ఇప్పుడు డిసైడ్ చేసుకొని అక్కడ స్కూల్లో పెట్టాలి కదా. బట్ ఐ థింక్ జనరలీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్రాబ్లీ హైదరాబాద్ ద బెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ. సో తను కూడా అండ్ నా వర్క్ అంతా ఇక్కడే, బట్ తనకి అక్కడ వర్క్ ఉంది, ఇక్కడ వర్క్ ఉంది. సో అదే మాట్లాడుకుంటున్నాం ఏంటి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ హర్ టు కాంప్రమైజ్ ఆన్ హర్ కెరియర్ వన్ బిట్. అందుకే పిల్లలు పుట్టేదాకా అసలు వీ మెయింటైన్ దట్. నో ప్రాబ్లమ్, యూ ఇఫ్ బల్క్ ఆఫ్ యువర్ వర్క్ ఇస్ ఇన్ చెన్నై, యూ స్టే ఇన్ చెన్నై, ఐ స్టే ఇన్ హైదరాబాద్. తను వస్తుంది, నేను వెళ్తా. ఇప్పుడు ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ కిడ్స్ వీ హ్యావ్ టు మేక్ అ డెసిషన్. సో వీ ఆల్సో లైక్ ఓకే చెన్నై బేస్ అని అనుకుంటే నా వర్క్ మొత్తం ఇక్కడే కాబట్టి ఐ విల్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ అవే ఫ్రమ్ కిడ్స్. వెరస్ తనకి హైదరాబాద్ లోనూ వర్క్ ఉంది, చెన్నైలోనూ వర్క్ ఉంది. సో హైదరాబాద్ వస్తే కొంచెం, సో ఇక్కడ హైదరాబాద్ అంటే ఐ విల్ గెట్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ దెమ్. షీ వోంట్ స్పెండ్ టూ మచ్ టైమ్ అవే ఫ్రమ్ దెమ్. సో అదే అనుకుంటున్నాం. ఇక్కడ మీకు ఇల్లు ఉందా హైదరాబాద్? అంటే పర్మనెంట్ అంటే వీ హావెంట్ బాట్ అ హౌస్. చెన్నైలో లేదు, ఇక్కడ లేదు. అది ఎందుకో సారీ లేదు రెంటెడ్ లోనే ఉంటున్నాం. అది ఎక్కడో కొంచెం మాకేంటంటే మనకు కావాల్సినట్టు కట్టుకుందాం, కొనడం కాదు. ఫ్లాట్నో అపార్ట్మెంట్నో కొనడం కాదు. ఆ తర్వాత ఆరామ్సే మనకు మంచి అవుట్ సైడ్ సిటీ అయినా పర్లేదు, మంచిగా మనకు కావాల్సినట్టు కట్టుకుందాం అని కొనడం వద్దు అన్నట్టు ఎక్కడో. సో హ్యాపీగా రెంట్లో ఉందాం, ఒక 3 years ఒకసారి కొత్త ఇంటికి వెళ్దాం ఆ టైప్. ప్లస్ ఈ మధ్య ఇప్పుడు ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో అన్ని అమ్యూనిటీస్ ఉంటున్నాయి. సో హ్యాపీగా ఒక 3-4 years ఉండి కొత్తగా ఏదో వచ్చింది దాంట్లో ఇంకా ఎక్కువ అమ్యూనిటీస్ ఉన్నాయంటే హ్యాపీగా అటు వెళ్ళిపోదాం. బట్ ఐ థింక్ నెక్స్ట్ విత్ ఇన్ ద 3-4 years we do want to build a house. And ఇప్పుడు ఆల్రెడీ పిల్లలకి 1 year దాటిపోయింది, సెకండ్ ఇయర్ రన్ నడుస్తుంది ఇప్పుడు. జూనా December 18th కి 1.5 years. ఓకే, ఫస్ట్ అంటే ట్విన్స్ కదా. అవును, పేరు లేదో శర్వస్ అండ్ ద్రిప్త. ఓకే, శర్వాస్ అంటే ఓకే, ద్రిప్త అంటే అర్థం శర్వాస్ కాదు, శర్వస్. అవును, ఓకే, శర్వ అనే పిలుస్తుంటాం. ఓకే, ద్రిప్త అంటే అర్థం ఏంటి? ద్రిప్త అంటే బ్యూటిఫుల్ మీనింగ్ సార్. యాక్చువల్లీ ద్రిప్త అంటే ఇది తెలుగులోనో తమిళ్లోనో ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు, కానీ ఇంగ్లీష్లో మీనింగ్ అయితే ద్రిప్త విష్ణు పేరు అనమాట. విష్ణు డ్రంక్ ఆన్ ఇన్ఫైనైట్ బ్లిస్. సో అది మీనింగ్. దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేయాలి మీరే చెప్పండి. అంటే ఒక రకం అమృతం లాంటిది ఎక్కువ. విష్ణు డ్రంక్ ఆన్ ఇన్ఫైనైట్ బ్లిస్ అంటే బ్లిస్ అనేది సంతోషంని దాటిన ఒక స్టేజ్ కదా. అనంతమైనటువంటి ఆనందం, అమిత ఆనందం. అనంతంలో మతి ఎక్కే, ఎట్లా చెప్పాలి సార్ అది, అనంతం అనే మతిలో ఉన్న విష్ణు. సో అది మీనింగ్. సో పరమానందం అనే మతిలో ఉన్న విష్ణు. సో అది మీనింగ్ అనమాట. సో ఐ లవ్ ద మీనింగ్. ఆ పేరు నాకు బాగా నచ్చింది. ఎవరు పెట్టారు అది? అంటే మేము రకరకాల సోర్సెస్ నుంచి ఇంటర్నెట్లో చూస్తూనే ఉన్నాం సార్. పిల్లలు పుట్టక ముందే, అంటే ట్విన్స్ అని తెలుసు, మాకు జెండర్ తెలియదు, మేము కూడా తెలుసుకోలేదు. వద్దులే ఎందుకు, ట్విన్స్ అని మాత్రం తెలుసు. సో అది 2 boys 2 girls తెలియదు. సో వీ హ్యాడ్ 2 boys names and 2 girls names రెడీ. అట్లా ఏ కాంబినేషన్ అయినా సరే సేమ్ జెండర్ ఉంటారని అనుకున్నారు. తెలీదు, మాకు తెలీదు. ఐ వాజ్ ప్రేయింగ్ ఫర్ 1 boy 1 girl. I wanted 1 boy 1 girl. So I was very very happy. I definitely want a daughter. I would also love to have a son. So ఒకే షాట్ లో 2 అయిపోతే హ్యాపీ అనుకున్నా. లక్కీలీ అలాగే పుట్టారు. ఇప్పుడు ఆఫ్టర్ 7 years మ్యారేజ్ అయిన 7.5 years సార్. నెక్స్ట్ ఇయర్ మాకు నెక్స్ట్ May 5th కి 10th anniversary సార్. అవును, 2004 కదా. 2004 కాదు సార్, 2014. సారీ 2014 పెళ్లి చేసుకున్నాం. అది పాపం షీ వాంటెడ్ టు హ్యావ్ బేబీస్ ఫ్రమ్ year 1. నేనే కాదులే, నేను ఫస్ట్ డైరెక్టర్ అయిపోతా, ఆ తర్వాత ఇప్పుడు వద్దు అని చెప్పి డిలే చేసా. ఫైనలీ డైరెక్టర్ అయ్యాను. ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి నాకు గ్యాపే లేదు సార్. ఫస్ట్ సినిమా రిలీజ్ కి ఒక 1 week ముందు సెకండ్ సినిమా సైన్ చేశా. సో రిలీజ్ అయ్యాక లిటరలీ ఒక 3 days ప్రమోషన్స్ చేసుకొని వెంటనే రైటింగ్ స్టార్ట్ చేసేసా. సో అప్పుడు గ్యాప్ దొరకలేదు. కరెక్ట్గా కోవిడ్ టైంలో సరేలే ఇప్పుడు ఐ సెడ్ నో లెట్స్ గెట్ ఇట్ డన్ నౌ. అండ్ ఫస్ట్ టైం we got pregnant and we had a miscarriage also first year, and then these 2 blessings came our way the second time. So ఓకే, గ్యాప్ వచ్చింది అనమాట. దానివల్ల గ్యాప్ ఎక్కువ వచ్చిందా? అంటే ఓకే, ఇప్పుడు ఐఎమ్ రెడీ అనేదే నేను ఒక 2019 ఎండ్కి సరేలే ఇంకా వీల్ హ్యావ్ కిడ్స్ అని అప్పుడే నేనే చెప్పా. సో ఆ తర్వాత ఫస్ట్ లైక్ ఐ సెడ్ వీ హ్యాడ్ అ మిస్క్యారేజ్ అండ్ దెన్ దీస్ 2 darlings happened. అదే. సో ఇప్పుడు మీ ప్రపంచం అంటే మీదైతే ఉంటుందో ఆ ప్రపంచంలో వీళ్ళే మీ ప్రపంచం అయిపోయి ఉంటారు కదా, ఈ 2 పిల్లలు, ఒకరికి 2 కదా. ఒక్క క్షణంలో అది
అది ఏదో ఒక మార్పు సార్, అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మా నాన్న కొన్ని అనేవారు, అది ఎందుకు అనేది ఇప్పుడు రిలేట్ చేస్తున్నా. మనకి ఎన్ని సినిమాలు చూసినా, ఎన్ని బుక్కులు చదివినా, ఈ పిల్లలు పుట్టడం అనే ఒక సీన్ మీద చాలా సినిమాలు ఉంటాయి, చాలా సీన్స్ చూసి ఉంటాము, చాలా బుక్స్ చదివి ఉంటాను, కానీ అది మనకు జరిగినప్పుడు అదొక అస్సలు ఆ క్షణంలో మారిపోయాయి సార్. అది ఏ మార్పో ఇంకా నాకు అర్థం కాలేదు, కానీ నా ప్రపంచం మారిపోయింది సార్. అది కొన్ని విషయాలు నాకు అంతవరకు చాలా ఇంపార్టెంట్ అనుకునే కొన్ని విషయాలు అసలు సడన్లీ ఇప్పుడు మీనింగ్లెస్, ఇర్రెలవెంట్ అనిపిస్తుంది. అవునా? అలవాట్లు కూడా మారినాయా? మీ అలవాట్లు కూడా? అలవాట్లు అంటే యాటిట్యూడే మారిపోయింది సార్. ఏమో అది, ఇట్స్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇట్స్ జస్ట్ ఇన్ దట్ వన్ మూమెంట్ నా సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ మారిపోయింది సార్. నౌ ద సెంటర్ ఆఫ్ మై యూనివర్స్ ఇస్ దోస్ 2 little థింగ్స్ ఇన్ మై హౌస్. సో ఇప్పుడు ఏదైనా, ఏ డెసిషన్ అయినా ఫస్ట్ వచ్చే థాట్ వాళ్ళ చుట్టూ ఉన్నాయి. సో అది అంటే ఇట్స్ వర్త్ ఆల్ ద హైప్ సార్. దట్ ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫీలింగ్ ఇన్ ద వరల్డ్. అలా అని చెప్పి అందరు పిల్లలు కనాలని నేను చెప్పను. మీకు వ్యక్తిగతంగా మీకు కావాలనుకుంటే పిల్లలు కనండి. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫీలింగ్. బట్ ఆ ప్రెషర్ ఏం వద్దు, మీకు వద్దనిపిస్తే అసలు వద్దు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అండ్ ప్లస్ కొందరు కనకపోతేనే మంచిది. సో అది అంటే ఆ ప్రెషర్ అందరి మీద ఉండకూడదు. సొసైటీ అంటే అస్సలు అయ్యో, నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను రెడీ అనుకునేదాకా నేను డిలే చేసుకుంటూ వచ్చా. ఆ పాపం నా వైఫ్ కూడా అండర్స్టాండ్ చేసుకుంది. కానీ నేను రెడీ, కెరీర్ ని ఫస్ట్ చూసుకోవాలనే ఉద్దేశం. కెరియర్ అనే కాదు, ఎందుకో నాకు ఇది కరెక్ట్ మైండ్ సెట్ కాదు, టైం కాదు, ఇది కరెక్ట్, ఐఎమ్ నాట్ రెడీ మైండ్ సెట్ వైస్ టు బి అ డాడ్ అని అనిపించింది. బట్ మై వైఫ్ ఇస్ వెరీ అండర్స్టాండింగ్ అబౌట్ ఇట్ అండ్ షీ వాస్ వెరీ పేషెంట్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హర్ ఫర్ దట్. బట్ చుట్టాళ్ళు ఎంత ప్రెషర్ పెడతారో నాకు తెలుసు. సో ఆ ప్రెషర్ ఏంటో నాకు తెలుసు. ఎందుకు 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, 3 years అయిపోయింది. పాప మా అమ్మ నాన్న పెద్దగా ఏం ప్రెషర్ పెట్టలేదు. నాన్న అప్పుడప్పుడు చెప్పారు, ఏం జరుగుతుంది, అదే ఎందుకు, నీకెందుకు రా భయ్, మేము కావాలన్నప్పుడు మేము చేసుకుంటాం. బట్ మా అమ్మ నాన్న పెద్దగా ప్రెషర్ పెట్టలేదు. నాన్న అప్పుడప్పుడు అరే ఎప్పుడు రా, నాకు కావాలరా అంటారు, కానీ అమ్మ అయితే నీ ఇష్టం రా, ఎప్పుడు కావాలో నువ్వు చేసుకో అంటారు. బట్ అంటే కొంతమందికి అట్లా, ఇప్పుడు మనం చూసాం రామ్ చరణ్ ఉపాసన కూడా అంతే. అది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది వాళ్ళకి. మీకు ఎందుకు అదే కదా, సరే ఓకే ఏం చెప్తాం. వరల్డ్కి అదే అన్నిటికంటే పెద్ద టాపిక్ లాగా మాట్లాడు. సో ఈ రోజు వాళ్ళు బ్యాడ్ ఏం కాదు, వాళ్ళు విల్లన్స్ ఏం కాదు, కానీ అదొక సొసైటల్ ప్రెషర్ సార్. అది అందరికీ అదొక అలవాటు, అదొక కండిషనింగ్ కదా. అదేంటి పెళ్ళి అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ అదే కదా అనేది. కావాలనే మనల్ని హర్ట్ చేయాలనో ఎవరు వచ్చి అడగరు, కావాలనే ప్రెషర్ పెట్టాలని ఎవరు వచ్చి అడగరు. వాళ్ళకి అదొక హ్యాపీనెస్ కదా, ఎప్పుడు అడుగుతారు తప్ప కొంచెం మేము చూసుకుంటామండి ఎందుకు మీకు. సో ఇద్దరు ఎవరు బాగా యాక్టివ్ పిల్లలు? ఇద్దరులో కంప్లీట్లీ వేరే పర్సనాలిటీ సార్ ఇద్దరా. నేను ఒక విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటా. అంటే అమ్మాయిని అమ్మాయిలాగా పెంచాలి, అబ్బాయిని అబ్బాయిలాగా పెంచాలి అనేది ఉండకూడదు. ఐ కీప్ టెలింగ్ మై డాటర్, యూ కెన్ బీ వాట్ ఎవర్. తనకు అర్థం కాదు కూడా, బట్ నేను చెప్తా ఉంటా, యూ కెన్ బీ వాట్ ఎవర్ యూ వాంట్ టు బీ. డోంట్ లెట్ ఎనీబడి టెల్ యూ కాంట్ బీ దిస్, యూ క్యాన్ ఓన్లీ బీ దిస్. అబ్బాయిలకి ఎలాగో ఆ ప్రాబ్లం ఉంటుంది రేపు. సొసైటీ నువ్వు ఇది చేయొద్దని పెద్దగా ఏం ప్రెషర్ ఉంటుంది, కానీ సో ఇద్దరిని ఎగ్జాక్ట్లీ ఒకేలాగా పెంచాలి. ఇద్దరికి, నా పిల్లలకి నేను ఒకే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ఒకే లవ్ ఇవ్వాలని నేను చాలా కాన్షియస్గా ఉంటా. అయినా ఎలానో తెలీదు, వీడు టిపికల్ బాయ్ సార్, అమ్మాయి ఏమో టిపికల్ గర్ల్. అది ఎట్లానో తెలీదు. బట్ అంటే తను చాలా, ఇప్పుడు ఏదో ఒకటి చూసింది అనుకోండి, ఫస్ట్ అబ్జర్వ్ చేస్తుంది, ఇదేంటి, ఇది నేను ముట్టుకుంటే నేను డర్టీ అవుతానా, ఇదంతా చూసుకుంటుంది. తర్వాత పద్ధతిగా పక్కకి వెళ్ళి ఏం చేయాలో చేస్తుంది. వీడికి అసలు వీడు దూకుతాడు, ఎక్కుతాడు, ఏదేదో. వీడికి డేంజర్ అంటే ఏంటో అర్థం కాలేదు, మాకు భయం వేస్తుంది. భయమే తెలీదు సార్. ఎక్కడ ఏది పడితే ఎక్కేస్తాడు, ఏది పడితే దూకుతాడు. అయ్యో టిపికల్ బాయ్ వాడు, కంప్లీట్లీ డిఫరెంట్ పర్సనాలిటీస్. మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. అయ్యో ఎలాగో ఆ ఫేస్ లో ఉన్నారు ఇద్దరు, అది ఎలాగో అది. బట్ ఎస్పెషల్లీ ఎవరో ఒకరు ఉంటారా వాళ్ళ దగ్గర, పిల్లల దగ్గర? వీఆర్ దేర్ ఆబ్వియస్లీ, అండ్ వీ హ్యావ్ ఫుల్ టైమ్ నాని. సో అంటే నాని కాదు, షీఈ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా. సో అంటే మా సరళక్క, షీస్ బిన్ కుకింగ్ ఫర్ మీ ఫర్ 10 years నౌ. సో నేను అప్పటి నుంచి, అక్క ఏ రోజైతే పిల్లలు పుడతారో మీరే చూసుకోవాలని ఎప్పుడు చెప్పేవాడిని. కరెక్ట్గా పిల్లలు పుట్టాక ఇంకా మీకు మీరు ఇది చూసుకోండి అక్క అని చెప్పి. సో అప్పు చెప్పేసేసారు అంటే వీఆర్ ఆల్ దట్, షీ లివ్స్ విత్ us. మీరు బయటకు వచ్చినా కానీ ఇబ్బంది, ఇప్పుడు ఆలోచించాల్సిన పని ఉండదు. ఓకే. వీడేమో అసలు సాంగ్ చేస్తే డాన్స్ చేస్తాడు మంచిగా, అమ్మాయి డాన్స్ చేస్తే కూడా పద్ధతిగా చాలా డీసెంట్గా చేస్తుంది ఇట్లా.
వీడు ఫుల్ రెచ్చగొడతాడు. ఐ థింక్ హీ లైక్స్ మ్యూజిక్ మోర్. వాడికి కొంచెం ఇప్పటి నుంచే మెల్లగా బుక్స్ అలవాటు చేద్దామంటే పేషెన్సే ఉండట్లేదు. ఒక్కసారి బుక్తో కూర్చుంటే ఒక్క పేజ్ దాటాడు. కానీ మా అమ్మాయికి ఏమో చాలా ఇష్టం. తనే నా దగ్గర బుక్ తీసుకొచ్చి కూర్చుంటది, నా చేతిలో బుక్ పెడుతుంది, నేను వెంటనే ఓపెన్ చేసి చదివితే, లేకపోతే చిన్మయి ఓపెన్ చేసి చదువుతుంటే సైలెంట్గా వింటది. మనోడు అస్సలు పేషెన్సే ఉండదు. అరే కూర్చోరా చదవరా చదువు. సో అది అంటే బుక్స్ అంటే మరి పిల్లలకు ఉండే ఏబిసిడి బుక్స్ 1 to 3 బుక్స్, కలర్ బుక్స్ ఇంట్రెస్ట్ మనకు తెలిసిపోతుంటది కదా, దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కలుగుతుంది వీళ్ళకి పిల్లలకి. ఈజ్ క్లియర్లీ మోర్ అన్ అవుట్డోర్ బాయ్. డేంజర్ అంటే ఏంటో తెలియట్లేదు. అదే చూడాలి ఇక టైం గడిచేకుంది ఎలా తయారవుతాడు ఏంటి. మై డాటర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ప్రెసివ్. ఓకే, తను రేపు అంటే ఇంట్రెస్ట్ చూపిస్తుందా ఏంటో నాకు తెలియదు. నేనైతే దేంట్లోనూ ఫోర్స్ చేయను, తన ఇష్టం. కానీ ఐ హ్యావ్ అ ఫీలింగ్ ఇఫ్ షీ వాంట్స్ టు బి షీల్ బి అన్ అమేజింగ్ యాక్టర్. ఓకే, ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ప్రెసివ్. కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు, బాగా అది ఏదైనా తెలిసిపోతుంటది కళ్ళలో అక్కడ ఏంటి తన మూడ్ ఏంటని. సో పాప ముఖం మీ చిన్నప్పుడు ముఖం ఏదో పెట్టి మా అచ్చమ్మ అమ్మ అనమాట. ఇప్పుడు మెల్లగా కొంచెం మారుతుంది. ఒక 1 year అయిపోయిన తర్వాత మెల్లగా మా అమ్మ పోలికలు ఇంకా ఉన్నాయి, బట్ నా పోలికలు కూడా ఎక్కువ వస్తున్నాయి. పుట్టినప్పుడు అయితే షీ హ్యాడ్ ఎగ్జాక్ట్లీ మై ఐస్ అండ్ మై మదర్స్ ఫేస్. నౌ షీఈస్ గెటింగ్ అ లాట్ ఆఫ్ మీ ఆల్సో. అదొకటే చిన్న భయం. అరే నువ్వు ఎలాగైనా నువ్వు అంటే నాన్న మీలాగా ఉన్నానని చెప్పి కంప్లైంట్గా చెప్పకూడదని నాకు ఒక భయం. శర్వస్ ఏమో చిన్ను పోలికలు ఎక్కువ, చిన్ను సైడ్ కొంచెం పోలికలు. దృప్త ఏమో నేను మా అమ్మ. సో చిన్మయి అటు అక్కడ ఇక్కడ పనులు చేస్తుంది అన్నారు కదా, అక్కడ తనకి మోర్ వర్క్ ఉంటుందా? అంటే తను అక్కడ ఏదైతే ఫైట్ చేస్తూ ఉందో తనేదో అక్కడి నుంచి తీసేశారు. తను ఒక బాగా తగ్గింది. అవును, అక్కడైతే బాగా తగ్గిపోయింది. ఐ మీన్ what to do, sir? These are, I think she did the right thing. She did the right thing by coming out with her story and I'm very proud of her. దానికి కాన్సిక్వెన్సెస్ ఇలా ఉండకూడదు, బట్ ఇలాగే ఉన్నాయి. అండ్ నాకు నచ్చేది ఏంటంటే మీరు ఆమెకి అలాంటి పరిస్థితుల్లో ఆమెకి అంటే ఎప్పటి నుంచి మీ టూ మూవ్మెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 5 years అయిందా? 5 years అయిపోయింది. 4-5 years నాకు తెలిసి 2019 or 2018లో స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి తను ఫైట్ చేస్తూ ఉండటం అంటే పట్టు వదలని విక్రమార్కుడు ఒక కొటేషన్ ఉంటుంది. అట్లాగే అంటే గివప్ కాకూడదు అని చెప్పేసి అప్పటి నుంచి తను అంత ఒక అల్లు పెరుగుని యోధురాల్లాగా పోరాటం చేస్తూ ఉండటం, దానికి ఒక స్నేహితుడిగా, ఒక భర్తగా, ఒక ప్రేమికుడిగా మీరు ఆమెకి సాధారణంగా ఇట్లాంటి స్థితిలో ఎక్కడో చోట ఎందుకు గొడవ అని చెప్పేసి మగవాళ్ళన్నా కొంచెం ఇదవుతారు, కానీ మీరు ఆమెకు సపోర్ట్గా నిలవటం అనేది నాకు చాలా నచ్చిన విషయం. అది నేను చేసేది ఒకటే సార్, అంతకుమించి నాకు ఏ క్రెడిట్ నేను తీసుకోకూడదు. షీ డజంట్ నీడ్ మీ టు ఫైట్ హర్ బ్యాటిల్స్. షీఈస్ వెరీ బ్రేవ్, షీఈస్ మచ్ బ్రేవర్ దెన్ ఐ యామ్. నా వల్ల తను సొంతంగా తను ఫైట్ చేయగలదు. నేను ఇచ్చేది నేనున్నా, నీకు ఎమోషనల్ సపోర్ట్ నేనున్నా. ఇంటికి వస్తే ఇదంతా నువ్వు పక్కన పెట్టేసి నువ్వు హ్యాపీగా ఉండడం నా బాధ్యత, నేను చూసుకుంటా. అంతకుమించి నేనేం చేయట్లేదు. సో నాకు ఇన్ఫ్యాక్ట్ దీని గురించి ఎక్కువ మాట్లాడడం కూడా నేను మెల్లగా ఆపేసాను. ఎందుకంటే ఎక్కడో చిన్న నాకు అంటే ఒక మంచి ఇంటెన్షన్తో కానీ నాకు అంటే నాకేదో క్రెడిట్ ఇస్తున్నట్టు నాకు ఒక ఫీలింగ్ స్టార్ట్ అయింది. ఇది నా గురించి కాదు, ఇది ఇట్స్ అబౌట్ దీస్ విమెన్ అండ్ ఇట్స్ అబౌట్ దీస్ విమెన్ ట్రైయింగ్ టు చేంజ్ ద సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ దేర్ వరల్డ్ అండ్ ఇట్స్ వెరీ బ్రేవ్ వాట్ దే ఆర్ డూయింగ్. సో దీంట్లో అంత పేషెన్స్ ఉండగలగటం కూడా అంటే మీరు అన్నట్టు మీరే ఇప్పుడు మనం ఒక దాని మీద పోరాటం చేస్తున్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మనకు దానికి తగ్గట్లుగా కనుక అట్మాస్ఫియర్ లేకపోతే సో మనం ఇక్కడ చికాకు ఎక్కువ అయిపోతుంది ఇంట్లో, అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది బయటికి. ఇక్కడ ఇంట్లో మనకు సపోర్ట్ కనుక దొరికితే అలాంటి వాళ్ళకి వాళ్ళు ఇంకా మరింత బ్రేవ్నెస్ తోటి, మరింత కరేజ్ తోటి ఆ ఫైట్ అనేది చేయగలుగుతారు. వాళ్ళు ఏదైతే దేని మీద ఫైట్ చేస్తున్నారో ఇంకా అంతే, తన కరేజ్, తన బ్రేవరీ అంతే. అది అంటే ఒకటి చూస్తున్నా, అంటే కొన్ని ఎమోషనల్ డిఎమ్స్ వస్తాయి నాకు. ఇదంతా పక్కన పెడితే, తన ఫైట్ అనేది కూడా పక్కన పెడితే, వాట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ హర్ ఈజ్ ఐ గెట్ అ లాట్ ఆఫ్ డిఎమ్స్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ గర్ల్స్. అంటే మెల్లగా ఎక్కడో ఇదంతా బయటికి వచ్చాక ఒకటి అనిపించింది, అసలు నాకు తెలిసిన అమ్మాయిల్లో అట్లీస్ట్ ఒక్క ఎక్స్పీరియన్స్ కూడా లేని అమ్మాయి అనేది లేదని
అప్పుడు తెలిసింది నాకు. ప్రతి ఒక్కరికి నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఎక్కడో ఏ ఏజ్ లోనో, కొందరికి అయితే షాకింగ్లీ చైల్డ్హుడ్ అప్పుడు ఫ్యామిలీలోనే ఎక్కడో ఏదో కొన్ని ఎక్స్పీరియన్సెస్, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అందరికి. ఇది అండ్ ఇది టిపికలీ దీని గురించి మాట్లాడొద్దు, దీని గురించి మాట్లాడితే నీకే పరువు పోద్ది, ఇలాంటిది కొన్ని ఉన్నాయి కదా. ఇది మాట్లాడితే ఎక్కడో మనమే ఏదో తప్పు చేసాం అనే ఒక బ్యాగేజ్తో, అనే ఒక బరువుతో బతుకుతుంటారు. దానికి అంటే ఏదో బయటికి వచ్చి మాట్లాడి ఓహో ఇంతమందికి జరుగుతుందా, నాకే కాదు అనే ఒక స్ట్రెంగ్త్ దొరికింది వీళ్ళందరికీ ఎక్కడో చిన్న. తనేందంటే కేవలం తన పోరాటం మాత్రమే కాదు, తన వ్యక్తిగతమైన పోరాటం మాత్రమే కాదు, తనలాగా అలాంటి ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళ తరపున కూడా నిలబడటం, వాళ్ళకు కూడా సపోర్ట్ చేయటం వాళ్ళని. అది మోర్ దెన్ దట్ ఐ థింక్ దే ఫౌండ్ a strength in each other, that ఓకే ఇది నాకే కాదు, ఇలా చాలా మంది ఉన్నారు. చిన్మయ్ లాంటి వాళ్ళే వచ్చి బయటికి వచ్చి మాట్లాడుతుంటే నేను మాట్లాడడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, నేనేం తప్పు చేయలేదు, ఇది నా తప్పు కాదు, ఇది నేను మోయాల్సిన బరువు కాదు అనేది ఎక్కడో ఎస్పెషలీ ఆ ఏజ్లో 17, 18, 19, 20 ఉన్న గర్ల్స్ చాలా మందికి ఐ థింక్ this whole movement, not just Chinmay, this whole movement, I think it helped a lot of them. First of all, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉండకూడదు ఎవరికి ఇన్ అన్ ఐడియల్ వరల్డ్. బట్ ఉన్న వాళ్ళకి ఐ థింక్ సమ్వేర్ పీపుల్ లైక్ చిన్మయ్, నాట్ జస్ట్ హర్, దెర్ ఆర్ మెనీ హీరోస్ లైక్ హర్, బట్ పీపుల్ లైక్ చిన్మయ్ కమింగ్ అవుట్ అండ్ టాకింగ్ అబౌట్ ఇట్ గేవ్ దెమ్ స్ట్రెంగ్త్. ఐ థింక్ వాళ్ళందరూ ఒక చోట ఇప్పుడు వాళ్ళు ఐ థింక్ ఇట్ హెల్ప్ దెమ్ హీల్. కరెక్ట్, ఎక్కడో చిన్న ఒక స్ట్రెంగ్త్ దొరికింది వాళ్ళకి. ఇట్ హెల్ప్ దెమ్ హీల్, ఇట్ హెల్ప్ దెమ్ గెట్ ఓవర్ ఇట్. ఆ బరువు తీసి పక్కన పెట్టడానికి అది హెల్ప్ అయిందని నేను నమ్ముతున్నాను. నాకు చాలా డిఎమ్స్ అలా వస్తుంటాయి, మీ వైఫ్ వాల్యూ ఏంటో మీకు అర్థం కాదండి, మాకు తెలుసు, మీ వైఫ్ వల్ల నాకు ధైర్యం వచ్చింది, నేను నా ఫ్యామిలీలో నా నిజాన్ని నేను షేర్ చేసుకున్నాను, నాకెక్కడో ఇప్పుడు ఫైనలీ ఒక క్లోజర్ దొరికింది, ఐ ఫీల్ బెటర్, ఐ హీల్డ్, ఇలాంటి చాలా డిఎమ్స్ వస్తుంటాయి. అండ్ దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్ ద వాల్యూ ఆఫ్, లైక్ ఐ సెడ్, నాట్ జస్ట్ మై వైఫ్ బట్ అ లాట్ ఆఫ్ దీస్ విమెన్ హూ షోడ్ దట్ స్ట్రెంగ్త్. కానీ ఇంతమంది ఉండారా, ఇంతమంది బాధిత విక్టిమ్స్ ఉండారా? దట్ వాజ్ మై షాక్ సార్, దట్ వాజ్ మై ట్రూ షాక్. లైక్ వావ్, అంటే నా ఫ్రెండ్స్ ఎంతోమంది, నా వైఫ్ అప్పుడు దాకా నాతో కొందరైతే ఆల్రెడీ షేర్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ చాలామంది నా వైఫ్ బయటకు వచ్చి మాట్లాడాక ఎక్కడో నేను వింటాను, నేను కూడా ఇదంతా మాట్లాడకు, నేను బయటికి వెళ్ళి చెప్పొద్దు, నీకే పరుగు పోద్ది, అలాంటిది చెప్పను అని నమ్మారా ఏంటో నాకు తెలియదు. కానీ అప్పుడు నా ఫ్రెండ్స్ ఓపెన్ అప్ అయ్యి ఒక్కొక్కరు చెప్తుంటే అంటే ఏంటి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ లేనోళ్ళు లేరా అని అనిపించింది. ఎక్కడో అట్లీస్ట్ ఒక్క ఎక్స్పీరియన్స్, అది మైనర్ ఇన్సిడెంట్ కావచ్చు సార్. అంటే ఇప్పుడు ఎవరో ఒకరు ఎప్పుడో 20 years బ్యాక్ మీ మీద ఏ తప్పు లేకుండా ఎవరో ఒకరు మిమ్మల్ని కొట్టారనుకోండి, మనం మర్చిపోం, అది ఎక్కడో మన పర్సనాలిటీలో ఒక భాగంగా ఉండిపోతుంది. ఇట్ షేప్స్ అస్, ఇట్ షేప్స్ అవర్ పర్సనాలిటీ, ఇట్ షేప్స్ అవర్ రెస్పాన్స్ టు డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్. ఆల్ దీస్ థింగ్స్ బికమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ. అలాంటిది ఒక స్లాపే మనం మర్చిపోలేమంటే ఇట్ కుడ్ బి అ సింపుల్ రోడ్లో వెళ్తుండగా ఎవడో ఇట్లా కొట్టేసి వెళ్ళిపోయాడు వెనకాల అనే ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా అయి ఉండొచ్చు. When I spoke to them, I understand how much of an impact it can have on them, how much it shaped their personality, and how much ఆ బరువు మోయడం వల్ల వాళ్ళ పర్సనాలిటీ ఎలా మారింది అనేది మెల్లగా అర్థం అవుతుంది. ఏంటో I think it's like I said, in an ideal world, hopefully none of them will have these experiences, and I have a daughter today. And అంటే తలుచుకుంటేనే అది. బట్ నాకు దాంతోపాటు ఏంటంటే మీరు ఓకే మీకంటే మీరు అర్థం చేసుకున్నారు, బికాజ్ మీరంటే తనని ప్రేమించారు, తనని సహచరి కావాలనుకున్నారు, లైఫ్ పార్ట్నర్ కావాలనుకున్నారు, ఓకే. కానీ ఇన్లాస్ కూడా వాళ్ళ సపోర్టు ఆమెకి దొరకటం అనేది, సో వాళ్ళు కూడా అలాగే తనని ఒక కూతురులాగా. సార్ నేను అదే చెప్తున్నా సార్, ఈ విషయం గురించి మాట్లాడేటప్పుడు నా గురించో మా అమ్మ నాన్న గురించో మాట్లాడకూడదు, తన గురించి మాట్లాడాలి. ఐ థింక్ దట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్. అంటే ఇది నాకు ఎలా ఉందంటే సార్, సోషల్ మీడియాలో కూడా ఇదే అయింది, అందుకే ఈ టాపిక్ గురించి నేను మాట్లాడడం మానేసా. ఏమైందంటే నాకు అందరూ క్రెడిట్ ఇవ్వడం స్టార్ట్ చేశాక నాకు ఏమనిపించింది అంటే, నేను ఏం చేశా, ఇప్పుడు నేను ఇప్పుడు ఒక గొప్ప విషయం చేస్తానని అనుకోలేం చేయలేదు. నా వైఫ్ని నాకు వచ్చి నాతో ఒక విషయం షేర్ చేసుకుంటే నేను నా వైఫ్ని నమ్మాను. బేసిక్ అది, దానికి ఏం ఎఫర్ట్ పెట్టాల్సిన ఎవరైతే మామూలుగా సపోర్ట్ చేస్తున్నారో
ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.